మొటిమల గుంతలతోటి, మొటిమల మచ్చలతోటి బాధపడుతూ దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలా సేఫ్‌గా ఉంటుంది? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అని దాని గురించి అని ఆలోచిస్తున్నారనంటే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకున్న అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు, అనేక అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మొటిమల గుంతలు అనేది చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. మొటిమల గుంతలు అనేటివి చాలా మందికి చర్మాన్ని మీద ఉన్న మొటిమల్ని గిల్లుకోవటం వల్ల కానీ, పిండేసుకోవటం వల్ల కానీ, లేకపోతే అవి చాలా డీప్‌గా ఇన్ఫెక్షన్ అయి ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మొటిమల గుంతలు అనేటివి వస్తూ ఉంటాయి. మొటిమల మచ్చలు వేరు, మొటిమల గుంతలు వేరు. మొటిమల గుంతలకి మనకి ట్రీట్మెంట్స్ లేజర్స్ తోటే అవుతాయి. మొటిమల మచ్చలకి మనకి క్రీమ్స్, ఇతరత్ర లేజర్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ మొటిమల గుంతలకి ఎన్ని క్రీమ్‌లు వాడినా గానీ నాకు తగ్గట్లేదు సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మొటిమల గుంతలకి ఉన్నది ఒకటే ఒక ట్రీట్మెంట్. మంచి లేజర్స్ కానీ, మంచి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, ఇతరత్ర థెరపీస్ ఉంటాయన్నమాట. థెరపీస్ చేస్తేనే మొటిమల గుంతలనేటివి బెనిఫిట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ట్రామాటిక్ స్కార్ ఉంటదండి. ఇక్కడ ఒక గుంత, ఇక్కడ ఒక గుంత అలా చిన్నప్పుడు దెబ్బలు తగలటం కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేకపోతే చిన్నప్పుడు అన్న తమ్ముళ్ళు గానీ, అక్క చెల్లెలు గానీ ఎవరైనా గిల్లటం తోటి. ఈ స్కార్స్‌కి కూడా మనం ఆ లేజర్స్ అనేటివి చేస్తూ ఉంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి ఈ లేజర్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి? ఏ విధంగా మనకి ఇంప్రూవ్‌మెంట్స్ తీసుకొస్తాయి? ఎలా ఉంటుంది? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. అసలు మొటిమల గుంతలు ఎందుకొస్తాయి అనంటే, మొటిమలకి మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతే దానివల్ల మొటిమల గుంతలు అనేటివి వస్తూ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నా పాత వీడియోస్‌లో మీరు నా ఛానెల్‌కి వచ్చి నా పాత వీడియోస్‌లో రిసర్చ్ చేస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ అని చెప్పేసి. మొటిమలు అనేటివి ఎలా ఫార్మ్ అవుతాయి? మనకి చర్మం పైన ఉన్న వెంట్రుకలు ఉంటాయి. చాలా చోట్ల మనకి మిలియన్స్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయన్నమాట. మొత్తం చర్మం అండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా మనకి హెయిర్ ఫాలికల్స్ అనేటివి ఎక్కువ ఉన్న చోట మనకి ఆయిల్ గ్లాండ్ కూడా యాక్టివేట్‌గా ఉంటాయన్నమాట. ఈ ఆయిల్ గ్లాండ్ నుంచి ఆయిలే వచ్చి మన చర్మంలో ఆయిలీనెస్ అనేది తీసుకొస్తుంది. దీన్నే మనం సెబేషియస్ గ్లాండ్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి ఏదైతే సీబమ్ ఏదైతే వస్తుందో, ఆ సీబమ్ అక్కడ సెక్రీషన్ అయినాక అక్కడ మనకి మంచిగా మాయిశ్చరైజేషన్ అనేది వస్తుంది. ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది పోర్స్ అక్కడ బ్లాక్ అవ్వటం వల్ల, అక్కడ కెరటిన్స్ బ్లాక్ అయిపోవటం, తర్వాత ముద్దల్లాగా వచ్చి ఉండటం వల్ల కొమిడోనల్ యాక్నే అని అంటారు. అదే కొమిడోనల్ యాక్నేలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది లోపలికి వచ్చి అక్కడ మనకి పస్ లాగా తయారు చేస్తుంది. దీన్నే స్టేజ్ 2 టు స్టేజ్ 3 యాక్నే అని అంటారు. స్టేజ్ 4 యాక్నే కూడా ఉంటుందండి, నాడ్యులోసిస్టిక్ యాక్నే అది. సో ఈ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వరకు ఎప్పుడైనా మొటిమలు ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు బాగా డీప్‌గా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. సో ఎంత డీప్‌గా డ్యామేజ్ అయిపోతుందంటే, ఈ చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండీ! కొమిడోన్స్ అనేది పైన పొర నుంచి కింద పొర మధ్యలో అక్కడి వరకే ఉంటుందన్నమాట. పాప్యూల్ స్టేజ్ 2 అనేది పైన పొర, కింద పొర వరకు ఉంటుంది. అదే స్టేజ్ 3 అయితే మనకి పైన పొర నుంచి మొత్తం కింద డర్మిస్ వరకు ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్టేజ్ 4 అన్నామనుకోండి, మొత్తం డర్మిస్‌లోనే బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందన్నమాట. సో ఏదైనా చర్మంలో మనకి డ్యామేజ్ జరిగితే ఏమవుతుంది? మచ్చలైనా పడుతుంది, స్కార్ అయినా అవుతుంది. సో మచ్చలు పడితే స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మచ్చలతోటి అవుతుందండి. స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వరకు ఎప్పుడైనా గానీ గుంతలుగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏమవుతుందనంటే గుంతలనేది ఫార్మ్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే అక్కడికి డ్యామేజ్ అయిపోయింది కదండీ! చర్మం అక్కడ రికవరీ కాదనమాట. కింద పొర, పైన పొరని ఎపిడర్మిస్ అంటాం, డర్మిస్ అని అంటాం. డర్మిస్‌లో మనకి డ్యామేజ్ జరిగిందనుకోండి, చర్మం కిందకి అతుక్కపోతుందన్నమాట. ఒక గాయం అయిందనుకోండి, అక్కడ మచ్చలాగా అవుతుంది, తర్వాత హీల్ అయిపోతుంది. కానీ అదే గాయం డీప్‌గా అయిందనుకోండి, ఏమవుతుంది? ఒక గుంతలాగా మారిపోతుంది. అది మనకి స్కార్ లాగా మారిపోతుందన్నమాట. సో స్కార్ అనేది పర్మనెంట్ అండి. సో అది మనకి తగ్గదు. స్కార్స్ అనేదాన్ని మనం ఎందుకు, నేను అదే అంటాను, మొటిమల్ని మనం ముందే ట్రీట్ చేసుకుంటే స్కార్స్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మొటిమల గుంతలు ఎందుకైనాయి అనే దాని గురించే నేను మీకు వివరించాను. మొటిమల గుంతలు అయినప్పుడు ఏ విధంగా లేజర్స్ పనిచేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. మొటిమల గుంతల్లో మా దగ్గర మంచి రెవల్యూషనరీ ట్రీట్మెంట్, కొత్త ట్రీట్మెంట్ మేము లాంచ్ చేశామండి. దాన్నే హైబ్రిడ్ లేజర్స్ అని అంటాం అనమాట. ఈ కొత్త హైబ్రిడ్ లేజర్ థెరపీస్ తోటి ఏమవుతాయనంటే, మీకు చర్మంలో ఉన్న కొల్లాజన్ని స్టిమ్యులేషన్ జరుగుతుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. మరి ఇది కొత్తగా ఉంది, రెవల్యూషనరీ ట్రీట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనంటే,
మీరు ఇంతకుముందు వేరే ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ చేసినా, ఇతరత్ర లేజర్ థెరపీస్ చేసినా దానికి 5 ఇంతలుగా బెనిఫిట్‌గా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు. సార్ నేను బయట అన్ని సెషన్స్ చేయించుకున్నా. కానీ నాకంత రిజల్ట్ రాలే. మరి మీ దగ్గరకొస్తుందా నాకు అని అంటారు. నేనంటాను మీరు ప్రయత్నం చేసి చూడండి అని అంటాను. రెండో సెషన్‌కి వచ్చి చూస్తారు, చెప్తారు నాకు. సార్ మీరు చెప్పింది నిజం. మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చాయి మనకి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇంకా కంటిన్యూ చేద్దాం అని అంటారు. సో, నేను ఇదే అంటానండి. మా దగ్గర ఉన్న రెవల్యూషనరీ ట్రీట్మెంట్ చాలా అడ్వాంటేజెస్‌గా ఉంటాయి. ఎలా అడ్వాంటేజెస్ అని అడగొచ్చు మీరు. దాంట్లో మనకి హైబ్రిడ్ థెరపీస్ అనేటివి ఉంటాయి. అంటే మేము 2 లేజర్ టెక్నాలజీస్‌ని ఒకటే దాంట్లో, ఒకటే షాట్‌లో మనకి చేయటానికని ప్రయత్నం చేస్తామనమాట. అంటే మనకి ఆ లేజర్ థెరపీస్ అనేటివి ఏంటనంటే, మనకి లోపల చర్మం లోపలికెళ్ళి మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని మనం తెలుసుకుందాం. మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్‌లో మనకి 2 విధాలుగా థెరపీస్ అవుతాయన్నమాట. ఒకటొచ్చేసి కార్బన్ డయాక్సైడ్ లేజర్ థెరపీ ఒకటుంటుంది. రెండోదొచ్చేసి ఎర్బియం గ్లాస్ థెరపీ అని ఉంటుందన్నమాట. ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ వచ్చేసి చాలా డీప్‌గా ఎళ్తుంది. అది చర్మంలో పైన పొర, కింద పొర అంటాం గదండీ! సో, కింద పొర వరకు బాగా డీప్‌గా ఎళ్తుందన్నమాట. దాన్నే డీప్ రీసర్ఫేసర్ అని అంటారన్నమాట. సో, ఈ డీప్ రీసర్ఫేసర్ ఏం చేస్తుందంటే చర్మంలో మైక్రో థర్మల్ జోన్స్ అని తయారు చేస్తుంది. అంటే మనకి కేవలం అక్కడికెళ్ళేసి అక్కడ స్కిన్‌ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో, మనకి ఎప్పుడైనా గాయమైందనుకోండి, మన నేచురల్ టెండెన్సీ ఏంటి? నేచురల్ టెండెన్సీ ఈస్ ఫర్ హీలింగ్. అంటే మనకి హీలింగ్ అక్కడ అవుతుందన్నమాట. సో, అది అక్కడ హీలింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందనంటే పక్క నుంచి మంచి నార్మల్ టిష్యూ హీల్ అవుతుంది. సార్ మరి అది డ్యామేజ్ అయింది గదా! మొటిమల గుంతలు గూడా డ్యామేజ్ అయింది గదా! మళ్ళీ అది స్కార్ అయింది గదా! ఇది ఎందుకు స్కార్ కాదు అని అడుగుతారు. ఇది చాలా సూక్ష్మమైన బీమ్ అన్నమాట. అంటే మీకు చాలా మైక్రోమీటర్స్‌లోనే అంటే మీకు ఒక స్కేల్‌లో సెంటీమీటర్ ఉంటదండి, మిల్లీమీటర్ ఉంటది. ఆ మిల్లీమీటర్‌లో పదో వంతు, వందో వంతే మైక్రోమీటర్. సో, ఈ వంతు ఏదైతే మనకు అది చిన్న సన్నటి బీమ్ ఎళ్తుందో అక్కడ మనకి స్కార్ అనేది రాదు. పక్కన టిష్యూని మంచిగా స్టిమ్యులేట్ చేసి కొల్లాజెన్ తోటి అదొస్తుందన్నమాట. అప్పుడేమవుతాయి మొటిమల గుంతలు ఏవైతే ఉంటాయో కింద నుంచి కొత్త కొల్లాజెన్ వస్తున్నప్పుడు పైకి పుష్ అవ్వటం మొదలవుతాయన్నమాట. సో, ఈ విధంగా పైకి పుష్ అవ్వటం మొదలుపెట్టడంగానే అప్పుడు మనకి చర్మంలో గుంతలనేటివి నెమ్మదిగా, నెమ్మదిగా పైకొస్తాయి. మరి ఇట్టే లేజర్ చేయంగానే అలా వస్తుందనంటే అలా కాదండి. మనం చేసిన ప్రతి నెలకి ఒక్కసారి మనం ఈ సెషన్స్ చేయాలి. ఈ సెషన్స్ చేస్తూ ఉంటే మనకప్పుడు 6 నెలలకి, 8 నెలలకి మనకి మంచిగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా పూర్తిగా ఫ్లాట్ అయిపోతుందని కాదు. 6, 8 నెలల తర్వాత నచ్చి ఇంకొన్ని కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. సో, ఇది డీప్ రీసర్ఫేసర్ టెక్నిక్ అండి. దీంతో పాటు మనకి స్కిన్ రిఫైనర్ థెరపీ అని కూడా ఉంటుందన్నమాట. ఇది స్కిన్ రిఫైనర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండీ! కేవలం కింద పొరలో పైన లేయర్ వరకే ఇది ఎళ్తుందన్నమాట. దీన్ని ఎర్బియం గ్లాస్ అని అంటామండి. దీని రికవరీ టైం అనేది చాలా క్విక్‌గా ఉంటుంది. తొందరగా మనకి మంచిగా నీట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఇది ఎక్కువ డీప్‌గా ఎళ్ళదు కాబట్టి పైనున్న స్కిన్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. సో, అన్ని లెవెల్స్‌లో మనకి స్టిమ్యులేట్ చేస్తున్న దాన్ని మా హైబ్రిడ్ లేజర్ రెవల్యూషనరీ టెక్నాలజీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఎరా అంతా కాంబినేషన్ టెక్నాలజీస్ అండి. మంచి ఒక టెక్నాలజీ కాకుండా అన్ని రకాల టెక్నాలజీస్‌ని మనం యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. బెటర్ రిజల్ట్స్ రావాలి అనంటే మనకి మంచి కాంబినేషన్ టెక్నాలజీస్ తోటి ఒరిజినల్ మెషిన్స్ తోటి యూఎస్ FDA అప్రూవ్డ్ అయిన మెషిన్స్ తోటి మనం మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీకు ప్రపంచంలో మంచి స్టాండర్డ్ ఉన్న మెషిన్స్‌ని నేను దక్షిణ భారతదేశంలో ఎందుకు తీసుకొచ్చాను? తెలుగు రాష్ట్ర ప్రజలకి బెనిఫిట్ కావాలని, మనకి మంచి రిజల్ట్స్ తోటి మొటిమల గుంతలు బాగా తగ్గాలనే ఉద్దేశంతోటే నేను తీసుకొచ్చానండి. ఈ టెక్నాలజీస్ వల్ల మనకి డౌన్ టైమ్ అనేది ఒక 3-7 డేస్ ఉంటుందండి. అంటే చిన్నగా అట్టలు గట్టి ఉంటాయి. అట్టలంటే బాగా నల్లగా అయిపోయినట్టు కాదండి. చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయన్నమాట. ఇది ఒక హై గ్రిడ్ టెక్నాలజీ తోటి చేస్తారు. అంటే ఒక గ్రిడ్ లాగా ఉండి దాంట్లో చుక్కలు చుక్కలుగా చేస్తారన్నమాట. మీరు పెన్ను చుక్క పెడతారు కదండీ! దానికంటే చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా చేయటం తోటి మీకు లేజర్ టెక్నాలజీ తోటి మీకు స్కిన్‌లో మంచి స్టిమ్యులేషన్ అనేది వచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, చర్మంలో మనకి మంచి మార్పు రావాలి, మొటిమల గుంతల నుంచి మంచి రిలీఫ్ రావాలి అనంటే మా దగ్గర ఉన్న హైబ్రిడ్ లేజర్ టెక్నాలజీస్‌తో ట్రై చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా వస్తాయండి. మరి డాక్టర్ గారు మరి దీంతో పాటు ఇంకేమైనా యూజ్ చేయాలా అనంటే మీకు ఒక వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ ఉంటాయండి. దానితో పాటు కొల్లాజెన్ స్టిమ్యులేటింగ్ కొన్ని పౌడర్స్ ఉంటాయి. అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ లేజర్ చేసినాక మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమల గుంతలకి లేజర్స్ చేసినాక మీకు 3-7 డేస్ డౌన్ టైమ్ అనేది ఉంటుంది. 3-7 డేస్ డౌన్ టైమ్ తర్వాత మనకి నెమ్మదిగా, నెమ్మదిగా స్కిన్ అనేది బెటర్ రీజువినేటెడ్‌గా అయ్యి మంచిగా రిజల్ట్స్ అనేటివి 1 మంత్ తర్వాత బాగా కనిపిస్తూ ఉంటుందండి.
మనకి ఇమీడియట్ గా ఫస్ట్ సెషన్ తర్వాత తెలుస్తుంది అంటే అలా తెలియదండి. రెండో నెల, మూడో నెలకి అప్పుడు మనకి వస్తుంది. ఎందుకనంటే కొల్లాజెన్ స్టిమ్యులేషన్ చేసింది మనకి 3 నెలల దాకా మనకి రిజల్ట్స్ అనేటివి మనకి తెలియదన్నమాట. మనకి లోపల నుంచి కొల్లాజెన్ రీజువనేట్ కావటానికనే 3 నెలల దాకా టైం పడుతుంది. మా దగ్గర మంచిగా లేజర్ థెరపీస్ అవన్నీ తీసుకొని, మంచి ట్రీట్మెంట్స్ తీసుకొని, మంచి రిజల్ట్స్ సాధించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు తప్పకుండా వచ్చి ఈ కొత్త రెవల్యూషనరీ టెక్నాలజీని కూడా మీ చర్మంకి యూజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నానండి. ఇతర డౌట్లు ఏమైనా ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా, ఎనీ క్వశ్చన్స్ మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దానికి వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై గాని నాకు సమయం దొరికినప్పుడు నేను తప్పకుండా చేస్తానండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకు గాని, శ్రేయోభిలాషులకు గాని, చుట్టాలకి గాని, మీ పిల్లలకి గాని, అమ్మ నాన్నకి గాని ఎవరికైనా గాని మొటిమల గుంతలతో బాధపడుతున్నారనంటే వాళ్ళకి తప్పకుండా ఈ లేజర్ టెక్నాలజీస్ గురించని ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి థెరపీస్ అనేటివి చేయించండి. వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి బాగా పెరుగుతాయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను ఆశిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.